ప్రభునందు ప్రియులారా, 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘమంతటికి 78వ స్వతంత్రపు దినోత్సవ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా జ్ఞాపకం చేయబడింది. ఏ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక ఈ స్వతంత్రము ఇచ్చినటువంటి దేవుని మనము స్తుతిస్తూ మన దేశము కొరకును, దేశ నాయకుల కొరకును, దేశాన్ని పాలన చేస్తున్న ప్రతి వారి కొరకును మనము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. ఎందుకనగా దేశమును ముందుకు తీసుకుని వెళ్ళడానికి కావలసిన ప్రతి సహాయము సహకారమును దేశ పౌరులముగా, దేశములో ఉన్నటువంటి వారిగా మనమందరము కూడా మన వంతు సహకారము అందించవలసి ఉంది. అందుకే మరి పౌరు భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది, మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాము గనక మరి మనము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, మరి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అందరము సద్వినియోగం చేసుకుంటూ మరి మన దేశ అభివృద్ధి కొరకును, మన దేశాన్ని పాలన చేస్తున్న పెద్దలందరి కొరకు ప్రార్థన చేస్తూ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనముగా జరుపుకుందాం. దేవుడు మనకు అటువంటి కృపా భాగ్యాన్ని ప్రసాదించునుగాక.